ఇప్పుడు మీరు వీడియోలో చూసేది ప్రపంచంలోని అతిపెద్ద రైస్ ఫీల్డ్ ఆర్ట్ అనమాట. ఇది జపాన్‌లో గ్యోదా అనే ప్లేస్‌లో ఉందనమాట. సో వీళ్ళేంటంటే వీళ్ళు పండించే పంటంతా చేసే వ్యవసాయం అంతా కూడా ఒక బొమ్మ రూపంలో చేస్తారు. సో ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి ఒక సాంప్రదాయంగా వస్తుందనమాట. సో ఎందుకు ఇలా చేస్తున్నారు అనంటే వీళ్ళు వ్యవసాయ సాంప్రదాయాల్ని గౌరవించి, అలాగే ఈ వ్యవసాయం పట్ల అవగాహన లేని వాళ్ళకి అవగాహన రావాలనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం కొన్ని యానిమేస్ బొమ్మలుంటాయి కదా! అవి తీసుకుంటారు. లేదంటే వేరే మూవీస్ లోగోస్ ఉంటాయి కదా, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇలా డిజైన్ చేస్తూ ఉంటారనమాట. సో జూలై నుంచి అక్టోబర్ వరకు మీరు ఎప్పుడు వెళ్ళినా దీన్ని చూడొచ్చు. ఇంత యూనిక్గా ఆలోచించి చేశారు కాబట్టి ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది. అలాగే ప్రపంచంలో అతిపెద్ద రైస్ ఫీల్డ్ ఆర్ట్గా ఇది గుర్తింపు తెచ్చుకుందనమాట. సో మీరెవరైనా జపాన్కి వెళ్తే టోక్యోనే కాదు, దాంతోపాటు ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇవి కంపల్సరీ విజిట్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో లింక్ బయోలో ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఫుల్ వీడియోని చూడండి. అలాగే వీడియో నచ్చితే